అని అనిపించట్లేదు. 2014 నుంచి 19 వరకు ఎవ్వరు ఏమి చూడక్కర్లా, శాసనసభ జరిగిన విధానాన్ని గమనిస్తే చాలు. బూతులు శాసనసభలో మాట్లాడారు సార్ వాళ్ళు. మా ప్రభుత్వం వచ్చింది 2019లో. 2014 నుంచి 19 వరకు బూతులు శాసనసభలో తెలుగుదేశం వారు మాట్లాడారు. ఇది రికార్డెడ్గా ఉంది కదా. తెలుగుదేశం వారు మాట్లాడడం వారికి ఏమైనా పేటెంటా? వారికి సమాధానం చెప్పినటువంటి వారికి మాత్రం దుర్మార్గులు, అత్యంత బూతులు మాట్లాడే వాళ్ళు అయిపోతారా? ఎలా మనం డెఫినేషన్ ఇస్తాం దీనికి? నలుగురిని ఐదుగురిని బూచీగా చూపించి మాట్లాడుతున్నటువంటి ఈ మీడియా ఛానల్స్ అన్నీ కూడా అర్థం చేసుకోవాల్సింది, ప్రశ్నించాల్సింది తెలుగుదేశం పార్టీ వారిని అనేది మర్చిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ వారు పేర్లు మారిస్తే సమాధానం కానీ లేదా వారిని ప్రశ్నించేటటువంటి ధైర్యం కానీ చేయరు. ఇవాళ పథకాల పేర్లన్నీ మారుతున్నాయి, ఎక్కడ మీడియాల్లో రావు, ఎక్కడ ఛానల్స్లో కనపడవు. ఏ ఛానల్స్ అయితే మాట్లాడతారో ఆ ఛానల్ని కట్ చేస్తారు. TV9ని, 10 టీవీని, NTVని, సాక్షిని చాలా చోట్ల బ్యాన్ చేశారు, ప్రసారాలు ఆపివేశారు. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం? గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఇక్కడ ఇదే అమరావతి కేంద్రంగా ఎలా జరుగుతుంది అనేది చూడడానికి రైతులు వాళ్ళు చూడడానికి వస్తే వారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఎవరన్నా ప్రశ్నిస్తే ప్రశ్నించినటువంటి వాళ్ళని కేసులు పెట్టేసి లోపల తోయడం. ఇవాళ మా ప్రభుత్వంలో విచ్చలవిడిగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి గమనించండి. మేము అధికారంలో ఉండి కూడా వారి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు? ప్రజాస్వామ్యంలో ఎవరి మాట వారు మాట్లాడతారు, ప్రశ్నించేటటువంటి హక్కు అందరికీ ఉంటుంది. మేము అవకాశం ఇచ్చాం, వదిలేసాం. ఇవాళ వీరు మాత్రం దాడులు చేస్తారు, గొడవలు చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి ఇంటి మీదకి తీసుకెళ్ళి టపాసులు పేల్చి వేస్తున్నటువంటి పరిస్థితి, పసుపు నీళ్లు చల్లుతున్నటువంటి పరిస్థితి. మా దగ్గర కూడా ఎర్రగొండపాలెంలో మా సర్పంచ్ ఉన్నాడు. ఆ సర్పంచ్ ఉన్నటువంటి గణపవరం అనేటటువంటి విలేజ్లో ఎల్లో కలర్ వేసేశారు పంచాయతీ ఆఫీస్ మొత్తానికి. ఎర్రగొండపాలెం మండలంలో కూడా పంచాయతీ ఆఫీస్ మొత్తానికి ఎల్లో కలర్ వేసేశారు. ప్రశ్నించేటటువంటి వ్యక్తి లేడు, కేసు పెడితే కేసు తీసుకునేటటువంటి వ్యక్తి లేడు. ఇదా ప్రజాస్వామ్యం? ఇందుకోసం వీరిని తీసుకొచ్చి